శ్రీమాత్రే నమః. జూలై 13 మాస శివరాత్రి చతుర్దశి తిథి ఆరుద్ర నక్షత్రం 3 కలిసి వచ్చాయి. ఒక శక్తివంతమైన రోజు. ఈ ఒక్క పని చేస్తే కష్టాలన్నీ మాయం. శివుడు స్వయంగా కటాక్షిస్తాడు. హరహర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి. ఆ శివయ్య ఆశీస్సులు పొందండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మిక విశేషాల కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన జీవితంలో కొన్ని రోజులు సాధారణ రోజులు కావు. ఈ రోజుల్లో చేసే చిన్న పూజ కూడా ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అలాంటి అత్యంత శక్తివంతమైన రోజే జూలై 13. ఈరోజు మాస శివరాత్రి కృష్ణపక్ష చతుర్దశి తిథి. అలాగే ఆరుద్ర నక్షత్రం అనేది కలిసి రావడంతో ఎంతో విశిష్టమైన యోగం. ఎటువంటి పనులు ఆటంకాలున్నా ఈరోజు ఈ విధంగా చేయండి. మీ పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ పని విజయవంతంగా పూర్తవుతుంది. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులకు తగ్గుతాయి. ఆర్థిక సమస్యలున్న క్రమంగా తగ్గుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మనశ్శాంతి పెరుగుతుంది. ఆ శివయ్య కటాక్షం పొందే అనుభూతి కలుగుతుంది. అయితే ఈ ఒక్క పని ఏమిటి, ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి నెల వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. ఈ రోజున పరమశివుడు తన భక్తుల ప్రార్థనలను ఎంతో సులభంగా ఆలకిస్తాడు. ఇంకా ఈసారి ఆరుద్ర నక్షత్రం ప్రభావం ఉండటం వల్ల శివతత్వం మరింత బలంగా ఉంటుంది. ఎవరైతే ఈరోజు ఉపవాసం ఉండి శివయ్యకు పంచామృతాలతో అభిషేకం చేస్తారో శివుణ్ణి స్మరిస్తూ పాపక్షయం కలుగుతుంది. ఈరోజు సాయంత్రం లేదా ప్రదోష కాలంలో ఒక చిన్న రాగి లేదా వెండి పాత్రలో తీసుకొని శుభ్రమైన నీటిని తీసుకొని దానిలో కొన్ని బిల్వపత్రాలు వేసి ఒక పుష్పం వేసి శివలింగానికి అభిషేకం చేస్తున్న సమయంలో 108 సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి అభిషేకం చేస్తే మీకు ఉన్న కర్మలన్నీ తొలగిపోయి ఎటువంటి సమస్యకైనా, ఆర్థిక సమస్యలు కానీ, ఉద్యోగం, వివాహం, ఎటువంటి సమస్యకైనా అతి తొందరలోనే పరిష్కారం అనేది దొరుకుతుంది. అంత సమయం లేదు, 108 సార్లు జపించే అంత సమయం లేదైతే అంటే 21 సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఈ సమయంలో మీ మనసులో ఉన్న బాధను స్వామివారికి చెప్పండి. అభిషేకం చేస్తున్న సమయంలో మీ మనస్సు స్వామి వైపే ఉండాలి. భక్తితో చెయ్యాలి. శివయ్యకు నీటితోనే అభిషేకం చేస్తారు. ఎందుకంటే మన అహంకారాన్ని, మన బాధల్ని శివయ్య పాదాల వద్ద ఉంచడం, బిల్వదళం సమర్పించడం అంటే మన 3 రకాల పాపాలను విడిచిపెట్టాలని సంకల్పించడం. ఓం నమ శివాయ అని మంత్రాన్ని జపించడం వల్ల మనసులోని భయం, ఆందోళన, ప్రతికూల ఆలోచనలు తగ్గించి ఆధ్యాత్మిక సాధనకు భావించబడుతుంది. అయితే ఈరోజు చేయకూడని పనులంటే ఈ పవిత్రమైన రోజున కోపానికి దూరంగా ఉండండి. ఎవరిని అవమానించొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, మద్యం, మాంసాహారం వంటివి తీసుకోకూడదు. వీలైనంత వరకు శివనామస్మరణ చేస్తూ సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఈ పూజను ముఖ్యంగా అప్పుల బాధతో ఉన్నవారు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు, వివాహం ఆలస్యం, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్నవారు, ఇలా శివయ్యకు ఈ రోజున అభిషేకం చేస్తే మీ బాధలన్నీ అతి త్వరలో 100% తీరిపోతాయి. ఈరోజు చాలా పవిత్రమైన మరియు శక్తివంతమైన రోజు. అభిషేకం చేసిన వెంటనే నా కష్టాలు దూరం అవుతాయా, నా బాధలు తగ్గిపోతాయా, నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయా అంటే వెంటనే మాయమవుతాయి అని కాకుండా భక్తితో చేయండి. మీరు ఎప్పుడైతే భక్తితో దేవుణ్ణి శివయ్య పాదాలు పట్టుకుంటారో ఆ శివయ్య బోలాశంకరుడు చెంబుడు నీళ్ళకే కరిగిపోతాడు. నీ బాధలు ఒక లెక్క. స్వామివారికి జీవన మార్పు కోసం మనం ఆధ్యాత్మిక సాధన చేయాలి. బోలాశంకరుడు పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టకపోయినా చెంబుడు నీళ్ళకే కరిగిపోతాడు. ఈ
మాస శివరాత్రి జూలై 13 శక్తివంతమైన రోజున స్వామివారికి ఒక చెంబుడు నీళ్లతో అభిషేకం చేయండి. మీ బాధలన్నీ స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. ఆ శివయ్య మిమ్మల్ని కరుణిస్తాడు. మీ బాధలన్నీ తీరిపోతాయి. ఓం నమ శివాయ. ఓం నమ పార్వతే పతయ. హర హర మహాదేవ శంభో శంకర.